హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి ప్రాపర్టీ హబ్. ఈరోజు మీరు చూస్తుంది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్. ఈ సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ జోన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ప్లస్ మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుద్దో దీని ప్రకారం చూద్దాం. ఇవన్నీ మీరు చూస్తున్న కలర్స్ అన్నిటికీ ఒక్కొక్క కలర్కు ఒక్కొక్క జోన్స్ ఉన్నాయి. అంటే ఈ జోన్స్ ఏ జోన్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనేది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి బాగా గ్రీన్ కలర్ ఏంటంటే అగ్రికల్చర్ జోన్ 1, లైట్ గ్రీన్ ఏంటంటే అగ్రికల్చర్ జోన్ 2, ఇంకా లైట్ గ్రీన్ అగ్రికల్చర్ జోన్ 3. ఇది డార్క్ ఎల్లో కలర్ ఎక్సైటింగ్ అర్బనైజ్డ్ ఏరియా, ఎల్లో కలర్ ప్రపోజ్డ్ అర్బన్ ఏరియా, వైలెట్ కలర్ ప్రపోజ్డ్ అంటే ఇది ప్రపోజ్డ్ ఇండస్ట్రియల్ జోన్. ఈ లైన్స్ అన్నది డెవలప్మెంట్ కార్డర్. ఈ కలర్ది మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్. ఈ రెడ్ కలర్ ఎయిర్పోర్ట్ ఏరియా, బ్లూ కలర్ అంతా రివరు, ఈ డాట్ గ్రీన్ కలర్స్ ఫారెస్ట్. ఇప్పుడు ఇందులో మనం చూద్దాము ఎక్కడెక్కడ. ఈ బార్డర్ మొత్తం సిఆర్డిఏ బార్డర్, అంటే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బార్డర్. ఇదంతా ఈ లైన్ మొత్తం ఇదంతా సిఆర్డిఏ బార్డర్. ఈ రెడ్ లైన్స్, ఈ లైన్ మొత్తం నేషనల్ హైవేస్. ఇప్పుడు చూద్దాము. ఇందాక మనం అక్కడ చూసినట్టు ఇదంతా ఈ జోన్స్ మొత్తం అగ్రికల్చర్ జోన్లో వస్తుంది. ఈ జోన్ మొత్తం అగ్రికల్చర్ జోన్ 2లో వస్తుంది. ఇంకా లైట్ గ్రీన్ కలర్ ఇదంతా అగ్రికల్చర్ జోన్ 3లో వస్తుంది. ఇదంతా ఈ డార్క్ ఎల్లో కలరు ఆల్రెడీ సిటీ ఫామ్ అయింది, విజయవాడ సిటీ. ఇప్పుడు ఈ ఎల్లో కలరు సిటీ ఎక్స్పాన్షను. ఈ ఎల్లో కలర్ అంతా సిటీ ఎక్స్పాన్షను. అట్లాగే మనకి సిఆర్డిఏ ఎక్కువ రీజన్ ఉంది, విజయవాడ రీజన్లో ఎక్కువ ఉంది. ఇదంతా విజయవాడ రీజన్, మీరు చూస్తున్నారు విజయవాడ రీజన్ ఇదంతా. అట్లాగే గుంటూరు రీజన్లో ఇది ఉంది. ఈ పార్ట్ అంతా ఈ ఎల్లో కలర్ ఏంటంటే ఇప్పుడు సిటీగా డెవలప్ అయింది. ఇది రాబోయే సిటీ అంటే ఎక్స్పాన్షన్. ఈ కలర్ అంతా ఎక్స్పాన్షను, ఇది ఆల్రెడీ సిటీ. అట్లాగా సిటీ జోన్స్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ అంతా రివర్. ఈ బ్లాక్ లైన్స్ ఉన్నదంతా మనకి రైల్వే లైన్స్. సో మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ తాడికొండ. అందరూ గుంటూరు రీజన్లో ఎక్కువ సిఆర్డిఏ ఉంది, క్యాపిటల్ అంతా గుంటూరు అనుకుని ఎక్కువ మంది తాడికొండ కోసం చూస్తున్నారు. తాడికొండ అనేది మనకి అగ్రికల్చర్ జోన్ 3లో ఉంది. జోన్ 3లో ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ జోన్స్ చూసుకోండి. ఎక్కడైతే ఈ ఎల్లో కలర్లో మీరు ఇన్వెస్ట్ ఈ ఎక్కడైతే ఈ ఎల్లో కలర్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటామో మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ డబుల్ అవుతుంది. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఈ ఏరియాస్ చూసుకోండి. ఎగ్జాంపుల్ మీరు మంగళగిరిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంగళగిరి ఈ మ్యాప్ ఓపెన్ చేయండి. ఏపీసీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2050 అని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఈ మాస్టర్ ప్లాన్ అనేది రిలీజ్ అయ్యిద్ది. దాని ప్రకారం ఈ మంగళగిరి అనేది ఏ కలర్లో ఉందో చూసుకోండి. ఈ ఎల్లో కలర్లో ఉందంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్. అంటే ఇక్కడ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది, కమర్షియల్గా డెవలప్ అవుతుంది, అలాగే ఇన్స్టిట్యూట్స్ అవన్నీ ఇక్కడ బాగా డెవలప్ అవుతాయి. ఇలాంటి జోన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్గా ఉంటుంది. అట్లాగే మీరు ఇందాక మనం చూసినట్టు ఈ రెడ్ లైన్, ఈ లైన్ మొత్తం డెవలప్మెంట్ కార్డర్, అంటే ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతుంది. ఇదంతా ఇండస్ట్రియల్, ఈ బార్డర్ మొత్తం ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతుంది ఇదంతా. ఇప్పుడు మనం స్టేట్ హైవే, నేషనల్ హైవే చూసాం, రైల్వే లైన్ చూసాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూసాం, అగ్రికల్చర్ జోన్ 1, అగ్రికల్చర్ జోన్ 2, అగ్రికల్చర్ జోన్ 3, అర్బన్ డెవలప్మెంట్ అంతా చూసాము. ఇప్పుడు మనం స్టేట్ హైవేస్ చూద్దాం. ఈ లైన్లో ఉందంతా స్టేట్ హైవే.
ఇన్వెస్ట్మెంట్ అనేది 3 టైప్స్గా వస్తుంది. ఒకటి ఇండస్ట్రియల్, అంటే వేర్ హౌసెస్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు, ఒకళ్ళు కమర్షియల్ రెసిడెన్షియల్గా మాకు కావాలనుకున్న వాళ్ళు, ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్స్గా కావాలనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్లో మేము ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ గ్రీన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. లేదు మాకు రెసిడెన్షియల్ కమర్షియల్గా ఇన్వెస్ట్ చేద్దాము, డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ చేయండి. లేదు మేము లాజిస్టిక్ హబ్ డెవలప్ చేసుకుందాం అనుకుంటే నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే పక్కన ఎక్కడైనా వేర్ హౌసెస్ చేయండి. ఇదిగో ఈ డెవలప్మెంట్ కార్డర్ అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ డెవలప్మెంట్ కార్డర్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఈ మ్యాప్ ఒకసారి ఓపెన్ చూసుకుని జోన్స్ చూసుకుని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి గుంటూరు రీజన్, అమరావతి క్యాపిటల్ అంటే గుంటూరు రీజన్ అనుకుంటున్నారు అందరూ, కాకుండా విజయవాడ రీజనే పెద్దది అమరావతి దానికి. ఇదిగోండి తుళ్ళూరు సెంట్రల్ జోన్, విజయవాడ, పెనమలూరు, తాడిపల్లి, మంగళగిరి ఈ రీజనే పెద్దది. గుంటూరు అనేది చిన్నదే వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేస్తాము. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.